మా ఊళ్ళో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటే వద్దని మస్తుగా లొల్లి చేసి కొత్తకు ఫ్యాక్టరీని బంద్ పెట్టేటట్టు చేసిండ్రు నిర్మల్ జిల్లా దిలావర్పూరోళ్ళు. అయితే గా కంపెనీ మీద అవుతున్న పంచాయతీ అయితే ఇంకా నడుస్తూనే ఉన్నది. కాకపోతే సర్కారుకు ఊరోళ్ళ కాదు, సర్కారుకు ప్రతిపక్షానికి. మరి గా కంపెనీ మీద అవుతున్న పంచాయతీ ఏందో మనం కూడా అరుచుకోవాలి కదా, నడువుని నడుచుకొని వద్దాం. మీ హయాంలో మీరు పర్మిషన్ ఇచ్చి గిప్పుడేందో రైతుల మీద పాయిరం చూపిస్తే ఎవ్వరు నమ్మరు అని కారు పార్టీ మీద గరమైతున్నారు షెయ్యి పార్టీ లీడర్లు. అసలు గా కంపెనీ కారు పార్టీ లీడర్లదే అని కూడా అంటున్నారు. మాజీ మంత్రి తలసాని సీనన్నోళ్ళ కొడుకున్నాడట గా కంపెనీలా. ఇలా కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం. ఆ కంపెనీ ఓనర్స్ డైరెక్టర్గా అందులో తలసాని సాయి కిరణ్ కూడా ఉన్నాడు. ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది మీరు, ఇవాళ ఎట్లా మాట్లాడతారు ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి? ఇవన్నీ ఆధారాలు కదా, ఏం నేను కల్పితాలు కావు కదా, ఇవన్నీ నేను చూపిస్తున్న ఆధారాలతో చూపిస్తా ఉన్నాను. 2023లో అన్ని అనుమతులు వచ్చాయి. ఆనాడు ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నట్టు తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్. మీరు అనుమతులు ఇచ్చినారు, టీఆర్ఎస్ హయాంలో అనుమతులు వచ్చాయి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం చెప్తిరి ఎప్పటికి గిట్లనే చెప్తారా? ఇప్పుడే గిట్ల చెప్పినరా? గా కంపెనీది ఇప్పటి ముచ్చట కాదు, అసలు గీ రాష్ట్రం ముచ్చటనే కాదు. గదాన్ని పట్టుకొచ్చి గిప్పడిదే అని ఎప్పటియో పేపర్లు పట్టుకొని ఏం అబద్ధాలు చెప్తున్నారు అని అంటున్నాడు మాజీ మంత్రి తలసాని సీనన్న. రాజమండ్రి ప్రాంతంలో పిఎంకే డిస్టిలేషన్స్ కంపెనీ అని ప్రారంభించి ఒక గ్రూప్, ఒక 8-9 మంది వాళ్ళు ఒక కంపెనీ పెట్టాలనేటువంటి సంకల్పంతో అక్కడ స్టార్ట్ చేశారు. అప్పుడే వాళ్ళు డైరెక్టర్స్ ఎవరు ఉండాలి అవన్నీ డిసైడ్ చేశారు. అది 2016, 8 సంవత్సరాల క్రితం. అది కూడా సెప్టెంబర్. ఆ తర్వాత అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే అక్కడ ఆంధ్రప్రదేశ్, అది వర్కౌట్ కాలే. ఆ తర్వాత 3 నెలలే అంటే 2016 డిసెంబర్లో అందరు రాజీనామా చేశారు. మీరు గూగుల్లో చెక్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. ఈ దాపరికం దాచిపెట్టేది ఏమీ లేదు. అది అక్కడికి క్లోజ్ అయిపోయింది. 2016లో క్లోజ్ అయిపోయింది. ఆ పేపర్ తీసుకొని, ఆ పేపర్ ఎన్నో పట్టుకొని ఇది చూపిస్తారు మీకు. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది కూడా తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి నేనేదో దాంట్లో క్యాబినెట్లో ఉన్నా అని చెప్పి గట్లా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒకవేళ నిజంగా సంబంధం ఉంటే నేను రాసిచ్చేస్తా అంటున్నా కదా, మీరు డాక్యుమెంట్ ఏమన్నా రెడీ ఉంటే తెచ్చుకోండి, రాసిచ్చేస్తా అని చెప్తున్నా. గప్పుడెప్పుడో ఏపీలో ఓ కంపెనీ పెట్టిండ్రట. దాంట్లో సీనన్నల్లో కొడుకు సాయన్న కూడా ఉండేనట. అటెన్కల 6 నెలలకే అందరూ బిస్తారు కట్టిండ్రట. దాన్ని పట్టుకొచ్చి ఇప్పుడు బట్టగాల్చి మీదెత్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు. గా కంపెనీ మాదే అయితే అది మీకే రాసిత్త పోన్రి అని షెయ్యి పాటోళ్లకు సవాలిసిరిండు తలసాని సీనన్న. గా కంపెనీ మా కొడుకుది, దాంట్లో తలసాని సాయికి ఎసొంటి సంబంధం లేదు అని ఏపీలున్న మైదుకూరు సైకిల్ పార్టీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ సార్ కూడా చెప్పుకొచ్చిండు. మరిగా వెనక ముంగట చూసుకోకుండా ఉత్తగా బట్టగాల్చి మీదే సుట్ల పెట్టే శ్రద్ధలా సగం రైతుల మీద పెట్టి ఆళ్లకు రుణమాఫీ, రైతు భరోసా చేస్తే మంచిగుంటది అని సర్కారుకు సురుకులు పెడుతున్నారు గీ ముచ్చటెరకైన కారు పార్టీ కార్యకర్తలు.